దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? 119వ కీర్తన మనం చూసినట్లయితే 50వ అధ్యాయంలో 50వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇంకేమంటాడంటే, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునుము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించితివి అంటాడు. ఈ నూతన సంవత్సరంలో మనము ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం. నూతన సంవత్సర ప్రవేశంలో ప్రామిస్ కార్డ్స్ మనం తీసుకున్నాం కదా. ఆ ప్రామిస్ కార్డు అది మనం జాగ్రత్తగా బైబిల్లో పెట్టి దాచుకోవడానికి కాదు, కానీ దేవుని మాటను మనము జ్ఞాపకం చేసుకుని ఆ ప్రామిస్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థించాలి. ప్రార్థిస్తే మనము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఏం చెప్పాడు భక్తుడు? ఏం చెప్తున్నాడంటే, నీవిచ్చిన మాట నీవు నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము. మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన అని మనం ప్రార్థించాలి. మనకు దేవుడైతే ఏదైతే మాట ఇచ్చి ఉన్నాడో ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. మనం చేయాల్సింది ఆయనకి ప్రార్థించాలి. దేవా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నన్ను ఆదరిస్తాను, ఈ సంవత్సరం నాకు ఫలవంతంగా చేస్తాను, ఈ సంవత్సరం నన్ను అభివృద్ధి పరుస్తాను, ఈ సంవత్సరం నాకు తోడై ఉంటావు అన్నావు, ఈ సంవత్సరం నాకు నడిపిస్తాను, ఈ సంవత్సరం నాకు ఏవైతే సమస్యలుగా ఉన్నాయో, ఈ సంవత్సరం నాకు ఏవైతే ఆటంకంగా ఉన్నాయో, గత సంవత్సరంలో నాకు నేను ఏదైతే అచీవ్మెంట్ చేయలేకపోయాను, గత సంవత్సరం స్టూడెంట్స్ అయితే గత సంవత్సరంలో ఏదైతే మీరు ర్యాంక్ సాధించలేకపోయారో, ఈసారి కష్టపడి దేవుని మీద ఆనుకొని మీరు కష్టపడి చదివితే చక్కని మార్క్స్తో మీరు పాస్ అవుతారమ్మా. అలాగే ఏమంటాడు, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న భక్తుడు ప్రార్థించినట్లుగా మనం చూసి ప్రార్థిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇంకేమంటాడు, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించితివి. మనం ఎప్పుడైతే ప్రార్థన దేవునికి చేస్తామో ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మనకి నిరీక్షణ పుట్టిస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని ధైర్యంగా ఉంచుతుంది. ఇంకేమంటాడంటే 50వ వచనంలో, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది, ఇదే నాకు ఓదార్పు, ఇదే నాకు ఆదరణ. ఈ భూప్రపంచంలో నీకు ఓదార్పు కావాలంటే ఒకే ఒక్కటి, దేవుని వాక్యమే మనకు ఓదార్పు. మన కష్టాలు మనల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోవచ్చు, ముఖ్య స్నేహితులు అర్థం చేసుకోలేకపోవచ్చు, మనతో ఉన్న భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు, మనతో ఉన్న భర్త మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన నీ హృదయంలోని తలంపులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. భక్తుడు అందుకనే అంటాడు కదా, యెహోవా నేను కూర్చుండుట, నేను లేచుట, కూర్చుండటం, లేవటం, మాట నాలుకకు రాకమునిపే అది ఆయనకి పూర్తిగా తెలిసే ఉన్నది అని చెప్పి భక్తుడు చెప్తాడు. ఏమంటాడు, నా బాధల్లో నీ మాట నాకు నెమ్మది కలుగు చేస్తుంది. అందుకనే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మనం చదవాలి. దేవుని వాక్యం మనకు నెమ్మది, ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది జ్ఞానం ద్వారా. ఆయన వాక్యమే జ్ఞానం గనక మనం ధ్యానించాలి. ఇంకేమంటాడు, యాత్రికుడినైనా నేను నా బసల్లో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులైన అంటాడు. యాత్రికులమా మనం? ఎస్, ఈ లోకంలో మనం యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాం. కనుక ఈ జీవిత కాలంలో మనము ప్రభువుని స్తుతించాలి. కష్టమా, నష్టమా, వేదన, రోదన, ఏ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సుఖంలోనే కాదండి దేవుడు స్తుతించాల్సింది, కష్టంలో కూడా స్తుతించే మనసు మనకు రావాలి. అప్పుడు ఆయన చూస్తాడు మనల్ని అన్ని విధాలుగా ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము ఎందుకంటే ఆ పరీక్షలు దేవుడు మనకి ఇచ్చేది మనం పాస్ అవ్వడానికి. ఇప్పుడైనా మీరు చూడండి, 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ పరీక్షలు పెడతారు. మనం ఉత్తీర్ణత పొంది ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన విద్యకు వెళ్ళడానికి. అలాగే దేవుడు మనకి చిన్న చిన్న పరీక్షలు పెడతారు. ఆయన ఆ పరీక్షల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఓకేనా? ఏమంటే, నా యాత్రికుడనని నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడు హేతువులాయను. నీ మాటలు ఉన్నాయే, నీ వాక్యం ఉందే, అది నాకు ఆనందాన్ని పుట్టిస్తుంది. దేవుని వాక్యం మనకు ఆనందాన్ని పుట్టిస్తుంది కనుక
ఆనందం మన హృదయంలో ఎప్పుడైతే ఉందో మనం చక్కగా దేవుని పాటలు పాడతామండి. అందుకని అంటున్నాడు, నేను పాటలు పాడడానికి మనం ఈ భూమి మీద యాత్రికులు ప్రయాణికులు ఉన్నాం. కానీ అదే సమయంలో అంటాడు భక్తుడు, ఈ యాత్రా జీవితంలో నాకు ఆనందం నీ వాక్యం వల్లే నాయన, ఆ వాక్యం వల్లే నేను పాటలు పాడడానికి హేతువులైంది, అదే నాకు ఆనందం అంటాడు. చివరి మాట ఏమంటాడంటే, నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుడు చెప్పి ఏ మాట కూడా నిరర్ధకం కానే కాదు. ఆ వాక్యం ఎలాంటిదంటే అద్భుతమైనది, అద్దం లాంటిది, మన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. యాత్రికులు మనం కనుక మన ఈ యాత్రా జీవితంలో ప్రభువుని అనుసరించి నడిచినట్లయితే మనము రక్షించబడతాం, దీవించబడతాం. ఈ ఉదయకానన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.